రాజకీయ రగడకు ఎన్డీఎస్ఏ నివేదిక మరింత ఆజ్యం పోసింది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఎన్డీఎస్ఏ రిపోర్టులు తయారు చేశాయని బీఆర్ఎస్ అంటుంటే కేవలం వేల కోట్లు దోచుకోవడానికి కాళేశ్వరాన్ని నిర్మించారని ప్రభుత్వం మండిపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని తన ఫైనల్ రిపోర్టులో స్పష్టం చేసింది ఎన్డీఎస్ఐ. మేడిగడ్డ 7వ బ్లాక్ ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాకులకు నష్టం జరగకుండా చూడాలని సూచించింది. మిగిలిన బ్లాకుల్లో పటిష్టతపైన సమగ్ర పరిశీలన చేయాలని నివేదికలో పేర్కొంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత, డిజైన్లో లోపాల వల్ల కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు వచ్చాయని వెల్లడించింది. ఈ నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. బ్యారేజీల ఆపరేషన్ ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే సమస్యలు గుర్తించిన మరమ్మతులు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందని నివేదిక వెల్లడించింది. అయితే కాళేశ్వరంపై వచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని, అది ఎన్డీఏ రిపోర్ట్ అని బీఆర్ఎస్ మండిపడింది. కేసీఆర్ ను దెబ్బతీయడానికి కావాలనే ఈ నివేదికను రూపొందించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సభ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారనేది బీఆర్ఎస్ నేతల వాదన. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. 1,00,000 కోట్లతో నాసిరకం ప్రాజెక్టును నిర్మించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేవలం దోచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. బ్యారేజ్ ఎందుకు పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తేల్చిందని, వచ్చే కేబినెట్ లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఒకటి చాలా స్పష్టమవుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి నాసిరకం ప్రాజెక్టు కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంతకంటే నిస్సిగ్గు, నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన చంద్రఘోష్ కమిటీ త్వరలోనే తన నివేదిక ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో అంతకంటే ముందే ఎన్డీఎస్ఏ దీనిపై నివేదిక ఇవ్వడం కీలకంగా మారింది. ఇవన్నీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.